లైఫ్‌లో కొన్నిసార్లు చిన్న అలవాట్లు పెద్ద ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయి. అలాంటి ఒక అలవాటు నా లైఫ్‌ని డ్రాస్టిక్‌గా మార్చేసింది. అండ్ మీ లైఫ్‌ని కూడా డ్రాస్టిక్‌గా మార్చేస్తది. అది వినడానికి చాలా సింపుల్‌గా ఉండొచ్చు కానీ మనలో చాలా మందికి రాదు. అవతల వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దనో లేదా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నా అని ఒక గిల్టీ ఫీలింగ్‌తోనో వాళ్ళు అడిగిన ప్రతి దానికి యెస్ చెప్పేస్తూ ఉంటాం. అండ్ లాస్ట్‌కి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటుంటాం. సో ఈ వీడియోలో నో చెప్పడం లైఫ్‌కి ఎంత ఇంపార్టెంటో అండ్ దాన్ని ఎలా చెప్పాలో కూడా నేర్చుకుందాం. ఈ వీడియో ఎండింగ్‌లో ఎప్పుడు నో చెప్పాలి, ఎప్పుడు యెస్ చెప్పాలో తెలుసుకోవడానికి నిన్ను నువ్వు అడగగలిగే ఒక 5 క్వశ్చన్స్ చెప్తా, మిస్ అవ్వకు. మనం ఎప్పుడు ఎస్ ఎందుకు చెప్తాం, నో ఎందుకు చెప్పలేమని ఎప్పుడైనా ఆలోచించారా? యాక్చువల్గా అది న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ. అవతల వాళ్ళు మనల్ని వేరు చేయకూడదని, మనం కూడా అందరిలో కలిసిపోవాలని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. నో చెప్పి మనల్ని మనం సపోర్ట్ చేయడం కంటే ఎస్ చెప్పి ముందుకు వెళ్ళడమే ఎప్పుడు ఈజీగా కనిపిస్తుంటుంది. కానీ దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ని మనం ఎప్పుడు రియలైజ్ అవ్వం. మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే అవతల మనిషికి నో చెప్పామంటే మనం ఇక్కడ మన టైంకి, ఎనర్జీకి, ప్రియారిటీస్కి ఎస్ చెప్పినట్టు. మనకి నచ్చిన పని మనకి నచ్చిన మనుషులతో మనకి నచ్చినట్టు చేయగలుగుతాం. లేకపోతే దాన్ని ఇలా చూడు, ఒక దానికి ఎస్ చెప్పావు అంటే ఇంకొక దానికి ఆటోమేటిక్గా నో చెప్పినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, వేరే వాళ్ళకి నువ్వు ఎస్ చెప్పావంటే నీకు నువ్వు నో చెప్పినట్టే. అది నువ్వు రియలైజ్ అవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఈ సెంటెన్స్ విన్న తర్వాత అయినా ఇప్పటి నుంచి కాన్షియస్గా ఆలోచించి రియలైజ్ అవుతావేమో. సైకాలజీ ప్రకారంగా నో చెప్పడానికి వచ్చే భయం అవతల మనిషిని డిసప్పాయింట్ చేస్తామనో లేదా గిల్టీ ఫీలింగ్తోనో వస్తుందంట. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా నీ గురించి ఆలోచించే వాళ్ళైతే నీ బౌండరీస్కి రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు చెప్పిన దానికి వాల్యూ ఇస్తారు. మిగతా వాళ్ళు అంటావా, అసలు నీకే ముందు వాళ్ళు వాల్యూ ఇవ్వరు, ఇంకా నీ బౌండరీస్కి నువ్వు చెప్పేదానికి ఎందుకు వాల్యూ ఇస్తారు? ఎప్పుడైనా నీ బౌండరీస్ నువ్వు మెయింటైన్ చేసినందుకు జనాలు నిన్ను సెల్ఫిష్ అన్నారా? ఇన్ కేస్ అని ఉంటే ఇది గుర్తుపెట్టుకో, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ మ్యానిపులేషనే, నిన్ను గిల్టీ ఫీల్ చేయించడానికి. అదే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నువ్వు రియలైజ్ అయ్యావనుకో, నెక్స్ట్ టైం నుంచి అది నీ పైన పనికిరాదు. అఫ్ కోర్స్ మనమేమి పెద్ద సెల్ఫ్లెస్ బీయింగ్స్ ఏం కాదు, మనము సెల్ఫిష్ బీయింగ్సే. బట్ అట్లా అని చెప్పి ప్రతి దాంట్లో మనం మ్యానిపులేట్ అవ్వద్దు. అండ్ ఎప్పుడైనా వీలైతే సెల్ఫ్లెస్గా మనం ఏమైనా డొనేట్ చేయగలిగితే సొసైటీకి ఏదో ఒకటి తిరిగి ఇచ్చినట్టు అవుతుంది. అండ్ మనకు కూడా ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో, ఫస్ట్ నీకు నువ్వు వాల్యూ ఇవ్వకపోతే అవతల మనిషి నీకు వాల్యూ ఇస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. నో చెప్పడం అంటే ముఖం మీద డైరెక్ట్గా నో చెప్పడం కూడా కాదు, వాళ్ళకి కైండ్నెస్తో, రెస్పెక్ట్తో, ఎంపతీతో నో చెప్పగలగాలి. లైక్ నిన్ను ఎవరైనా దేంట్లో అయినా హెల్ప్ అడిగారు అనుకో, సారీ ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేయలేను, బట్ ఇంకా దేంట్లో అయినా హెల్ప్ చేస్తాను నేను ఫ్రీ ఉంటే. లాస్ట్లో నేను ఫ్రీ ఉంటే నీ బౌండరీస్ నువ్వు పెట్టుకుంటున్నావు, బట్ స్టిల్ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నావు. ఆర్ ఆనెస్ట్గా కూడా ట్రై చేయొచ్చు. సారీ నాకు అది రాదు, ఇంకేదైనా ఉంటే చెప్పు, నేను ట్రై చేస్తాను. ఇలా అయితే అట్లీస్ట్ మీరు గుడ్ టర్మ్స్లో అయినా ఉంటారు, లేకపోతే అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ వీడియో ఫస్ట్లో ప్రామిస్ చేసినట్టు ఏదైనా సిచ్యువేషన్లో నువ్వు ఎస్ చెప్పాలా నో చెప్పాలో తెలియనప్పుడు నిన్ను నువ్వు ఈ 5 క్వశ్చన్స్ అడుగు. ఫస్ట్ క్వశ్చన్, ఆ పని నేను చేయడానికి నాకు టైం అండ్ ఎనర్జీ ఉందా? సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు నేను ఆ పని చేస్తే నా లైఫ్లో ఏమైనా వాల్యూ యాడ్ అవుతుందా? థర్డ్ క్వశ్చన్, ఎస్ చెప్పితే నేనేమైనా కోల్పోతున్నానా? ఫోర్త్ క్వశ్చన్, ఇప్పుడు నో చెప్పితే నిజంగా నా బౌండరీస్ని, నా వాల్యూస్ని, నా ప్రియారిటీస్ని కాపాడుకోగలుగుతున్నానా? ఫిఫ్త్ క్వశ్చన్, ఇన్ కేస్ ఇప్పుడు నేను ఎస్ చెప్పితే అది నిజంగా ఎస్ చెప్తున్నానా లేదా ఎస్ చెప్పాల్సి వచ్చి చెప్తున్నానా? ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చిందంటే ఎస్ చెప్పాలా నో చెప్పాలా నీకు అర్థమైపోద్ది. నీ డ్రీమ్స్ కోసం నువ్వు కష్టపడుతున్నావు, అయినా నీ లైఫ్లో పీపుల్ని కోల్పోతున్నావు అని ఫీలింగ్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వీడియో చూడు, నీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్గా నీకు నీ లైఫ్కి వాల్యూ ఇవ్వాలి అనుకుంటే నో చెప్పడం నేర్చుకో. అండ్ లాంగ్ రన్లో నీ లైఫ్ని నీకు నచ్చినట్టు ట్రూగా ఎక్స్పీరియన్స్ చేస్తావు.